డేటా ధ్వంసం వెనుక ఎవరి ఆదేశాలు? ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ఐబి ఆఫీసులో హార్డ్ డిస్కులు డేటా ఎందుకు ధ్వంసం చేశారు? సిరిసిల్ల వార్ రూమ్ ఉద్దేశం ఏమిటి? కాంగ్రెస్ నేతల ఆర్థిక లావాదేవీల సమాచారం మీ దగ్గరికి ఎలా వచ్చింది? ప్రభాకర్ రావు టీంతో వాట్సాప్ సిగ్నల్ యాప్ల ద్వారా మాట్లాడడానికి గల కారణాలు ఏమిటి? కేటీఆర్పై సిట్ ప్రశ్నల వర్షం, రాధాకిషన్ రావుతో కలిపి విచారణ 7 గంటలకు పైగా విచారించినటువంటి సిట్ అంటూ ఇక ఆ సిట్ విచారిస్తున్న సమయంలోనే బీఆర్ఎస్ నాయకుల ఆందోళన, భారీగా ట్రాఫిక్ జామ్ జరిగింది అంటూ ఇక ఇక ఈయనకు ఏ రకంగా అంటే సిట్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి అంటే సాక్షులను ప్రభావితం చేయొద్దు, అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని చెప్పారు. దర్యాప్తు పూర్తి చట్టబద్ధంగా నిష్పక్షపాతంగా జరుగుతున్నది హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు వెల్లడించారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ఐబి ఆఫీసులో హార్డ్ డిస్కులు డేటా ఎందుకు ధ్వంసం చేశారు, ఎవరి ఆదేశాల మేరకు అలా చేశారు అనే విషయాలపై ఆరా తీసినట్టు తెలిసింది. సిట్ అధికారులు జారీ చేసిన 160 సిఆర్పిసి నోటీసుల మేరకు ఉదయం 10:50 నిమిషాలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు కేటీఆర్ చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు విచారణ కొనసాగింది. సుమారు 7 గంటలకు పైగా ఆయనను సిట్ బృందం ప్రశ్నించింది. విచారణకు కేటీఆర్ ఒక్కడినే అనుమతించారు. ఆయన వెంట వెళ్లేందుకు లీగల్ టీం ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన A4 నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును సైతం కలిపి సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. సజ్జనర్ నేతృత్వంలోని 6 సభ్యులతో కూడిన బృందం కేటీఆర్ను విచారించింది. జాయింట్ సిపి విజయ్ కుమార్ అంటూ ఒక వార్త వేసింది. అయితే ఫోన్ ట్యాపింగు ఏదైతే మీ అధీనంలో ఉన్న కార్యక్రమాలలో చేసిరో అక్కడ ఎన్నికల ఫలితాల తర్వాత అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి హార్డ్ డిస్కులు డేటా ఎందుకు ధ్వంసం చేశారు, ఆడ లేకుండా ఎందుకు మాయం చేసిర్రు, ఎందుకు వలగొట్టిర్రు అన్న విషయాలను కూడా సిరిసిల్లలో వార్ రూమ్ ఉద్దేశం ఏమిటి, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి లావాదేవీలు మీకు ఎట్లా తెలుసు, సమాచారం మీకు ఎట్లా వచ్చిందని కూడా సిట్ అనేది గట్టిగానే ప్రశ్నించినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ మొత్తానికైతే మళ్ళా పిలుస్తాం, మళ్ళా రావాలి అని చెప్పేసి కూడా చెప్పిందంట. ఇక అందులో భాగంగానే ఇంకోటి, నక్సలైట్ల పేరుతో నా ఫోన్ ట్యాప్ చేశారు బీఆర్ఎస్ పార్టీ స్టువర్ట్పురం బ్యాచ్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. అంటే మహేష్ గౌడ్కు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్, నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్తా ఉన్నారు. ఆధారాలున్న అరెస్టులు ఏవి? సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్, కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్కు లేదండి బండి సంజయ్ అంటా ఉన్నాడు. ఎందుకంటే బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, గతంలో అరవింద్, ఇట్లా కవితమ్మ కూడా వీళ్ళందరూ కూడా ఫోన్లు ట్యాప్ అయినాయి, ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇంటల్లుతో మాట్లాడిన సంభాషణలు, బిడ్డ మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా వింటూ ఉన్నారు. అట్లా ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముందని కవితక్క అన్నది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమో ఇంకో మాట అన్నాడు. వీళ్ళందరూ మొత్తానికైతే కేటీఆర్ని అరెస్ట్ చేసే దమ్ములు ఉన్నాయా కాంగ్రెస్కు లేదు అని చెప్పేసి మన బండి సంజయ్ అంటా ఉన్నారు. ఇక కేటీఆర్ సార్ ఏమంటున్నారంటే ఏమీ లేదు, అడిగిందే మళ్ళీ మళ్ళీ అడిగిరు, నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నా, ఏనాడు అక్రమాలకు అన్యాయాలకు పాల్పడలేదు, విచారణ గదిలో నేను తప్ప ఏ రావు లేరు, నా ప్రశ్నలకు అధికారులే నీళ్లు నమిలారు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ కాలేదని ఆఫీసర్లు చెప్పారు, ఫేక్ వార్తలను ప్రజలు నమ్మొద్దు, సింగరేణి స్కామ్ బయట పెట్టినందుకే నోటీసులు అంటూ కేటీఆర్ అయితే మనకు మీడియాకు వెల్లడించడం జరిగింది. కేటీఆర్ ఏమంటున్నాడంటే మామూలుగా సిట్ ప్రశ్నలు వేస్తుంది, ఎవరన్నా విచారణ పిలిచినప్పుడు సిట్ ప్రశ్నలు వేస్తుంది, కానీ ఇక్కడ రివర్స్లో జరిగింది, సిట్కే కేటీఆర్ ప్రశ్నలు వేసిండు. సో అట్లా అడిగింది ఏం లేదు, మళ్ళీ అయితే ఒకసారి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వీళ్ళు ఏమేమి చేస్తున్నాడు అనేది ఒకసారి మార్పుతోని అధికారంలోకి వచ్చిర్రు. మరి ఏం మారుస్తున్నారు ఏంది అంటే ఫస్ట్ రాగానే కాళేశ్వరంలో స్కామ్ జరిగిందన్నారు. కాళేశ్వరం స్కామ్ అన్నారు, తర్వాత ఈ ఫార్ములా, ఈ కార్ రేస్ అన్నారు, మూడవది విద్యుత్ అన్నారు, విద్యుత్తులో స్కామ్ జరిగిందన్నారు, తర్వాత గొర్రెల స్కామ్ జరిగిందన్నారు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు,
ఇంకా 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 చాలా 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 ఆరోపణలు ఇట్లా చేసుకుంటూ పోయిరు. అంటే నేను కొన్ని ప్రధానమైనవి చెప్పిన. ఇట్లా కాళేశ్వరం ఆయనే అయిపోయింది, ఈ కార్ రేసు ఇక ఆ సంస్థలతోని ఇప్పుడు దావోస్లో ముఖ్యమంత్రి గారు పర్యటిస్తున్నారు. తర్వాత విద్యుత్ స్కామ్ అటే పోయింది, గొర్రెల స్కామ్ అటే పోయింది. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ను పట్టుకున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ను పట్టుకొని మొన్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుని పిలిపించుకొచ్చారు కదా వేరే కంట్రీలు ఉంటే. తర్వాత ఇప్పుడు డీసీపీ, మాజీ డీసీపీని వీళ్ళందరినీ విచారిస్తున్నారు. విషయం ఏంటంటే ధర్మపురి అరవింద్ గారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీరు ఫోన్ ట్యాప్ చేసినట్టు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ధర్మపురి అరవింద్ గారు అంటున్నారు. ఇటు బండి సంజయ్ ఏకగా ప్లేస్ కూడా చెప్తున్నారు. సిరిసిల్ల సాక్షిగా సిరిసిల్లాలో మీరు నా ఫోన్ ట్యాప్ చేయించిరు, నక్సలైట్లకు పేర్లు ఇచ్చిర్రు, అది నక్సలైట్ల లిస్టులో నా పేరు కూడా ఉంది అని చెప్పేసి బండి సంజయ్ గారు అంటున్నారు. ఇంతమంది కల్వకుంట్ల కవితకు కూడా మా ఇంటాయన ఫోన్ కూడా ట్యాప్ చేయించిండు అని చెప్పేసి కల్వకుంట్ల కవితకు అంటుంది. ఇట్లా మొత్తం అందరూ ప్రతిపక్షం, ఆ పార్టీ ఈ పార్టీ అందరూ కూడా మా ఫోన్ ట్యాప్ జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఈ సిట్టు 2 సంవత్సరాలు అవుతుంది. 2024లో 2024 నుంచి ఇప్పటిదాకా విచారణ ఇన్ని స్కాములు బయట పెట్టినాం కదా. ఈ ఒక్క స్కామ్లో కూడా కనీసం వీళ్ళు దోషులు అని తెలిసిన దాఖలాలు లేవు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకో 2.5 సంవత్సరాల దాకా ఇవేముండవు. మళ్ళా ఏంది ఎలక్షన్ ముంగటికి వస్తారు, మళ్ళీ ఇదే సెంటిమెంట్ రెచ్చగొడతారు, మళ్ళీ ఓట్లు వేసుకోవాలని చూస్తారు. నిజంగా రేవంత్ రెడ్డి నీతో అవుతుందా? కేటీఆర్ను ముట్టుకున్నాడు కానీ, హరీష్ రావును ముట్టుకున్నాడు కానీ, కేసీఆర్ను ముట్టుకున్నాడు కానీ రేవంత్ రెడ్డితో అవుతుందా? అంత దమ్ముందా? ఒకసారి కామెంట్ చేయరు. ప్రజలు ఏమనుకుంటున్నారు? నిజంగానే వీళ్ళని ముట్టుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉన్నదా లేదా? మరి ఆ ఎలక్షన్ల మూమెంట్లోనే ఇవన్నీ బయటికి తీసుకొచ్చి తెలుసు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలుసు ఇదేం కాదు, లొటపీస్ కేసు అన్నది వాస్తవం. అది వాస్తవంగా కూడా లొటపీస్ కేసే. దీంతో ఏం కాదు, మమ్మల్ని ఏం చేయలేరని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మంచిగా నిమ్మలంగా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ముట్టుకునేంత ధైర్యం లేదని చెప్పేసి బండి సంజయ్ గారు అదే అంటారు. అరే బాబు, మీకు శాతం కాకపోతే మీరు దిగిపోర్రా, మేము ఎక్కి చూపిస్తామని చెప్పేసి బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీతో కాదు అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. కేవలం దీన్ని ఎందుకోసం తెరమీనికి తీసుకొస్తున్నారు అంటే, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏడా పబ్లిక్ ఆడోళ్ళంతా 2500 అడుగుతారో, ఏడ విద్యార్థులు జాబ్ క్యాలెండర్ అడుగుతారో, ఏడ ఫీజు రియంబర్స్మెంట్ చేయమంటారో, ఏడ కార్మికులు రోడ్ల మీదకి ఎక్కుతారో, ఏడ తులం బంగారం అడుగుతారో, ఇవన్నిటిని డైవర్షన్ చేయించడానికి ఇటువంటి స్కాములు అని చెప్పేసి, అది అని చెప్పేసి, ఇది అని చెప్పేసి తెర మీదకి వచ్చి వాళ్ళను బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తారు. నిజంగా ఆధారాలు ఉంటే ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు ఏదో చేయి, జనాలు చేతి నమ్ముతారు. టైంపాస్, డైవర్షన్ ఏవి? నీ 6 గ్యారెంటీలు ఏవి? అది లేదు. 6 గ్యారెంటీలు ఏడాడుతారనే కదా ఇవన్నీ చేసేటి. నిమ్మలంగా నడుసారు, ఆయనకి ఏం కాదని చెప్పేసి ఆయన కూడా తెలుసు. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.